శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం జూలై 7, 2025 సోమవారం. ద్వాదశి రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 1 గంట 10 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 15 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుండి 4 గంటల 8 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శ్రీ గౌరీదేవి అష్టోత్తరం పఠించండి. అమ్మవారికి సుమంగళి పసుపుతో అర్చన చేసి ముత్తైదువులకు పసుపు కుంకుమ పండ్లతో కలిపి తాంబూలమివ్వండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. మిథున రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కర్కాటక రాశి బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సింహరాశి సంతానం అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. కన్యారాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. నూతన వస్త్రాలు కొనుగోలు. తులారాశి బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృశ్చిక రాశి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాల విషయంలో తొందరపాటు వద్దు. ధనస్సు రాశి ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. మిత్రుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. మకర రాశి జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుంభరాశి పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి యోగదాయకంగా ఉండును. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. మీనరాశి పాత బాకీలు వసూళ్లవుతాయి. ఉద్యోగాలు ఉన్నత హోదాలు పొందుతారు. నమస్కారం.